ప్రభుత్వ పనుల మీద ఆఫీసులకు వెళితే ఆ అనుభవం ఎలా ఉంటుందో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అదొక పెద్ద గందరగోళం, భలే అలసటగా ఉంటుంది. అయితే సరిగ్గా ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిన ఒక సంస్థ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును. ఒక చిన్న పని ఉంటుంది. దానికోసం ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కు, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ దగ్గరకు తిరుగుతూనే ఉంటాం. అసలు ఎవరినడగాలో, ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాదు. ఒక రకమైన అయోమయం. మనలో చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. ఈ తిప్పట్లో మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్ అయిపోతాయి. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో, దాని లోతేంటో ఒకసారి చూద్దాం. ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక కామన్ పర్సన్ పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో అస్సలు తెలియదు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి. అదొక విషచక్రం లాంటిది. అలా తిరిగి తిరిగి చివరికి మిగిలేది నిరాశే. కాని సరిగ్గా ఈ నిస్సహాయ పరిస్థితిని మార్చడానికే ఒక అద్భుతమైన సొల్యూషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ నిరాశ నుంచి ఆశవైపు వెళ్దాం. ఇలా ఆలస్యపోయిన సామాన్యుల కోసం ఒక ఆశాకిరణంలా వచ్చిన ఒక సేవా కేంద్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఆశాకిరణమే అపూర్వ హెల్ప్ లైన్ సెంటర్. ఇది జస్ట్ ఒక ఆఫీస్ కాదండి. ఈ ప్రభుత్వ కార్యాలయాల చిట్టడవిలో దారి తప్పిన వాళ్లకే ఒక లైట్ హౌస్ లాంటిది. ప్రజలకు అండగా నిలబడాలి, అంతే. అదే వాళ్ళ మెయిన్ గోల్. సరే, ఇంతకీ ఈ సెంటర్లో ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు? అంటే ప్రజల ఏ సమస్యలకు ఇక్కడొక సొల్యూషన్ దొరుకుతుందో ఒకసారి చూద్దానా? చూడండి, రేషన్ కార్డులు, ఆధార్ సమస్యలు, పెన్షన్ ప్రాబ్లమ్స్, కరెంటు బిల్లులు, ఇంకా ఆన్లైన్ సేవలు, ప్రభుత్వ పథకాలు, ఇలా ఒకటేంటి, దాదాపుగా ప్రతి ప్రభుత్వ సేవకు సంబంధించిన సహాయం ఇక్కడ దొరుకుతుంది. అంటే వాళ్ల సర్వీసెస్ రేంజ్ ఎంత పెద్దదో ఆలోచించండి. ఇక ఈ సెంటర్ పనిచేసే విధానమైతే చాలా సింపుల్. ప్రజలు వాళ్ల సమస్యతో ఇక్కడికొస్తారో, ఇక్కడున్న స్టాఫ్ దానికి సొల్యూషన్ చూపిస్తారు, అంతే. మధ్యలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ప్రాబ్లం నుంచి డైరెక్ట్గా సొల్యూషన్కి ఒక క్లియర్ పాత్ అన్నమాట. అయితే అపూర్వ హెల్ప్ లైన్ అంటే కేవలం సర్వీసులు అందించడమే కాదు. దాని వెనుక ఒక స్ట్రాంగ్ ఫిలాసఫీ, ఒక గొప్ప ఆలోచన ఉంది. అదే ఈ సంస్థను ఇంత స్పెషల్గా నిలబెడుతోంది. ఈ కొటేషన్ చూడండి. ప్రజల సమస్యలను కాగితాలుగా కాక మనుషుల బాధగా చూసే దృక్పథంతో. వావ్! అసలు ఈ ఒక్క మాట వాళ్ల ఫిలాసఫీ ఏంటో చెప్పేస్తుంది. వాళ్ళు సమస్యలను కేవలం పేపర్లుగా చూడరు, మనుషుల బాధగా చూస్తారు. ఈ హ్యూమన్ టచ్చే వాళ్ల సర్వీస్కి ప్రాణం. అంటే కేవలం ప్రాబ్లం విని వదిలేయడం కాదు, దానికొక సొల్యూషన్ దొరికేంత వరకు తోడుగా నిలబడతారు. వీళ్ల పనితీరుకి 3 పిల్లర్సున్నాయండి. 1 సేవాభావన, అంటే సర్వీస్ మైండ్. 2 ట్రాన్స్పరెన్సీ, అంటే పూర్తి పారదర్శకత. 3 రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యత. ఈ 3 ఉన్నప్పుడే కదా ప్రజలకు నమ్మకం కలిగేది. ఈ మంచి పని వెనక ఉన్న సంస్థ అపూర్వ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ. వాళ్ల టార్గెట్ లాభం సంపాదించడం కాదు, సమాజానికి మంచి చేయడం. అందుకే వాళ్ల సేవలో ఆ నిబద్ధత కనిపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసింది జస్ట్ ఒక ట్రైలర్ లాంటిది. అపూర్వ హెల్ప్ లైన్ అనేది ఒక మామూలు హెల్ప్ సెంటర్ కంటే చాలా చాలా ఎక్కువ. దాని అసలు స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇది కేవలం ఒక హెల్ప్ లైన్ కాదు, ఇది ఒక సామాజిక ఉద్యమం. ఎందుకంటే ఇది సిస్టమ్ మీద ప్రజలు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నాం అని భరోసా ఇస్తోంది. అవసరమైన సహాయం అందిస్తోంది. ఫైనల్గా వాళ్ల లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సో ఫైనల్గా చెప్పాలంటే అపూర్వ హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఒక నిజమైన పబ్లిక్ సర్వీస్ ప్లాట్ఫామ్. ప్రజలతో కలిసి, ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, ఈ అపూర్వ హెల్ప్ లైన్ లాంటి నమ్మకమైన బాధ్యతగల సేవా కేంద్రాలు మన దేశంలో ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభుత్వ సేవలు పొందడం ఎంత ఈజీ అయిపోతుందో కదా. ఆలోచించాల్సిన విషయమే.